ఆండాళ్ తిరువడిగలే శరణం. అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఈరోజు 3వ పాసురం గురించని తెలుసుకుందాము. ధనుర్మాస వ్రతంలోని తిరుప్పావై పాసురములలోని 3వ పాసురము ఎంతో విశేషమైనటువంటి పాసురము. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம்பாவை குச்சாற்றி நீராடினால் தீங்கின்றினாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே பொக்கிருந்து சேர்த்த முலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைந்தேలో రెంబావాయ్. ఇంకా ఈ 3వ పాసురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ ధనుర్మాస వ్రతము ఎంతో శుభప్రదమైనది. దీనిని ఆచరించడం వలన ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళకి మాత్రమే కాదు, మొత్తం లోకమునంతటికీ కూడా శుభఫలములు కలుగుతాయి. ఇది ఇహపర సాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మ కోసం ఈ వ్రతం చేస్తున్నారు. ఈ పాసురములో ఆండాళ్ తల్లి కృష్ణ పరమాత్మను వామనావతారంగా, వామనమూర్తినిగా కొలిచింది. పాల సముద్రంలో ఉన్న నారాయణుడు మన కోసం ఒకసారి చేపలాగా, ఒకసారి తాబేలులాగా, ఒకసారి వరాహంలాగా, మరొకసారి ఇటు మనిషి అటు సింహము నరసింహుడులాగా, ఇంకొకసారి ఒక చిన్న మనిషిలాగా, చిన్న వామనమూర్తిగా ఆయా అవసరాలను బట్టి ఒక్కొక్క రూపం స్వీకరించి మన వద్దకు వస్తున్నాడు. ఎవరి నామాన్ని పాడితే మొత్తం పాపరాశి అంతా కొట్టుకుపోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో అటువంటి నామాన్ని పలికి మనకి నాలుక ఉన్నందుకు దానికి సార్థకత చేకూరుదాం. ఆయన నామాన్ని పాడదాం. సౌందర్యము, సౌశీల్యము, సౌలభ్యము అన్ని గుణాలు కలిగిన వామనమూర్తిని అమ్మ ఊహించింది. వామనమూర్తి బలిచక్రవర్తిని 3 అడుగులు దానం అడిగాడు. ఆ 3 అడుగులు దానము ఇస్తున్నప్పుడే ఒక్కసారిగా పెరిగి అన్ని లోకాలను కొలిచేశాడు. ఆ పెరగడం ఎలా పెరిగాడు అనిసనంటే, ఒక పాదం కిందన భూమి మీద బలిచక్రవర్తి కడుగుతూ ఉంటే, ఇంకొక పాదం, ఏ పాదం అది? బ్రహ్మ కడిగిన పాదము. అక్కడ పైన ఊర్ధ్వలోకంలోని బ్రహ్మలోకంలోని బ్రహ్మగారు ఆ పాదాన్ని కడుగుతున్నారట, ఇంకొక పాదాన్ని. కానీ కిందన భూలోకంలో బలిచక్రవర్తి కడిగినటువంటి నీరు, అలాగే పైన బ్రహ్మలోకంలోని బ్రహ్మగారు ఆయన కడిగినటువంటి పాదము, 2 నీరు ఒకేసారి భూమి మీదకి వచ్చాయిటంటే ఆయన ఎంత పెద్ద రూపము ధరించి, ఎంత త్వరగా ధరించారో. వామనావతారంలో వామన నుంచి త్రివిక్రముడిగా ఎంత ఒక్క సెకండ్ లిప్తపాటు కాలంలోనే అంత పెద్దగా అయిపోయారేమో. ఎందుకనిసనంటే ఇప్పుడు ఎక్కడో పైనుంచి నీళ్లు పడుతుంటే కిందకి రావడానికి టైం పడుతుంది కదా. అలా కాకుండా ఒక్క సెకండ్లో అక్కడ బ్రహ్మగారు కడుగుతున్నప్పుడు ఆ నీరు, ఈ నీరు 2 ఒకేసారి కిందకి వచ్చేయట. అంటే ఏమిటి? అసలు ఆయన పెరగడం ఏమిటి? మొత్తం సర్వవ్యాపకం కదా ఆయన, జగద్వ్యాపకుడు. మొత్తం అంతా కూడా ఆయనే అంతటా వ్యాపించి ఉంటాడు కదా. కాబట్టి ఈ పెరగడము, తరగడము అనేవి మనం చేసిన కర్మల వలన, మన సంస్కారాల వలన ఉంటుంది. మరి ఆయన అసలు జన్మ కర్మలు లేనటువంటి వాడు ఆయన. ఇవన్నీ, ఇన్ని అవతారాలన్నీ ఎవరి కోసం అంటే మన కోసమే అసలు. అలా ఈరోజు ఈ పాసురంలో ఏం చెప్తోంది అనిసనంటే, ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి అంటే ఒక్కసారిగా పెరిగాడు కదా, అటువంటి ఉత్తమమైన పరమ పవిత్రమైన పరమాత్మను మనము కొలుద్దాము. ఆయన గురించనిసనని పాటలు పాడదాము. నాంగల్ నంపవైక్ ఏ కోరిక లేని లోకం మొత్తం సుఖించాలని ఆచరించేటటువంటి వ్రతము ఈ వ్రతము. కాబట్టి ఈ వ్రతం అనే వంక పెట్టి మనం స్నానం చేసినా చాలు, అసలు వ్రతం చేసినట్లే. మనం కోరేది శ్రీకృష్ణ పాదసేవయే కదా. మనం శ్రీకృష్ణుని వారిని పొందాలని కదా ఈ వ్రతం చేస్తున్నాము. దానివలన లోకమంతా ఎలా సుఖంగా ఉంటుంది అనిసనంటే, ఆవిడ ఏం చెప్తోంది? శ్రీకృష్ణుని పాదసేవ చేస్తే తీంగిండ్రి నాడెల్లాం బాధలు ఉండవు. తింగళ్ ముమ్మారిపోయేదు. నెలకు 3 సార్లు వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. ఎలా పండుతాయి అనిసనంటే, అవి ఆకాశమంత ఎత్తుగా పెరుగుతాయట. ఆ వరి చేలు, ఆ చేలు హైట్ ఎంత ఉంటుంది అనిసనంటే ఆకాశం అంత ఎత్తులో ఉంటాయట. ఇంకా అందులోని నెలకి 3 వర్షాలు పడితే నీళ్లు ఎంతలా ఉంటాయండి అసలు పూర్తిగాను. ఆ చేల్లో చాలా నీళ్లు వచ్చేస్తాయి కదా. అక్కడ తామర పువ్వులు ఏపుగా పెరుగుతాయి. అలాగే ఊడుకైలు గల అన్ని నీళ్లు ఉంటే ఆ నీటిలోని బలమైన చేపలు తిరుగుతూ ఉంటాయి. పూంగువళై పోదిల్ పొరిపండు కన్పడుప్ప అందమైన పుష్పాలు పూస్తాయి కదా. వాటిలోని తుమ్మెదలు ఆ తేనెను ఆస్వాదించడానికని తుమ్మెదలు అలా తిరుగుతూ ఉంటాయట. తేంగాదే పుక్కినుందు సీర్తములై పట్రివాంగా
కుడం నిరేక్కుం వళ్ళల్ పెరుం పసుక్కల్. అసలు పశువుల యొక్క సమృద్ధి ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు. ఏంటంటే ఒక పక్కన మనకి పాడి పంట అంటాం కాబట్టి అటు పంటలు ఆ నెలకి 3 వర్షాలు పడితే పంటలు ఎలా ఉంటాయో అలాగే పాడి అంటే ఇక్కడ పశు సంపద కూడా చాలా ఎక్కువగా ఉండి అసలు ఈ పాలు పితికే వాళ్ళకి శ్రమ లేకుండా అసలు ఇలాగ గిన్నె పట్టుకుని వెళ్ళి ఒక్కసారి పొదుగు మీద ఇలా చెయ్యి ఇలా పెట్టగానే పాలు పూర్తిగా గిన్నెల నిండా పాలు ఇచ్చేస్తాయిట. అటువంటి సమృద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు. ఆ పశువులు ఇచ్చే పాలతోటి ఆ పాల పాత్ర ఎంత ఉందో అది దాటి పాలు పూర్తిగా పొంగిపోతాయి. అటువంటి చక్కని పాడి ఉంటుంది. నీంగాద సెల్వం నిరైందేలో రెంబావాయ్. కావలసిన ధనము సంపదలు చేకూరుతాయి. అంటే మరి దీనికి చేయవలసింది ఏంటి అంటే ఈ వ్రతం యొక్క ప్రధాన ఫలము శ్రీకృష్ణుని పొందడమే. దీనిని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది అని చెప్పేసి ఈ 3వ పాసురము యొక్క భావము. కాబట్టి అటువంటి తిరుప్పావై పాసురాలను వీలైనంత వరకు చదువుదాము, చదవకపోయినా కనీసం విందాము. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం.